గోంగూర ఎండు చేపల కర్రీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గోరువెచ్చని నీళ్ళల్లో ఎండు చేపలు వేసి శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు చేపల్ని వేసి ఎర్రగా వేయించుకోవాలి. వేగినటువంటి ఎండు చేపల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకుందాం. అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. చూడండి మనకి వేగిపోయినాయి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చూద్దాము, మగ్గిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు కారం కూడా వేసుకొని బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నీళ్లు మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి చేపలను వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. చేపలు కూడా ఉడికిపోయినాయి. అంతా ఒకసారి కలుపుకొని శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది మగ్గడానికి మూత మూసి ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి మనకి గోంగూర అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే.